డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 3వ నెల 2026 22 మార్చ్ 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోముందు మా టీం మెంబర్స్ అందరూ నేను చెప్పడానికి ఒక రిక్వెస్ట్. అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే నక్షత్రం జరుగుతుంది. ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఒకే నక్షత్రం, అదే భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద కోడి మీద గెలుస్తుంది. నల్ల సవల అనేది నెమల మీద ఇటుక రంగు కోడి మీద గెలుస్తుంది. పిచ్చుకవన్నె గౌడ అనేది నెమల మీద, ఎర్ర పొడల కోడి మీద, అలాగే పెంగల మీద, ఈ మూడింటి మీద పిచ్చుకవన్నె గౌడ అనేది విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది? భరణి నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ వచ్చేసి టైమింగ్ అనమాట. ఈరోజు పగలైనా సరే ప్లస్ నైట్ 2 గంటల వరకు కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రాల తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. నేను మరీ చెప్తున్నాను, మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉంటాను, అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కుసి నలుపు పచ్చకాకి డేగలు, బాగా బొంగ కుసి అన్ని నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు, నల్ల కాకి డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, పశ్చిమ గల కాకులు, కాకి చూపు గల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి చూపు ఉండకూడదు శుద్ధ డేగలకి, ఇవన్నీ చూపులకి, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు. ఇక్కడ కోడి చూపు మ్యాక్సిమం కోడి చూపు అనేది ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు నెమలను, కోడి చూపు మైలాలను, కోడి చూపు రసంగులను, కోడి చూపు వాటిని అసలు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ బొంగ కుసి ఎరుపు ఉన్నటువంటి నెమల పింగళాలు, బొంగ కుసి, మసర కుసి లేదంటే ఎరుపు కుసి అంటాం చూసారా, అలా ఉండాలా. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి ఇక్కడ కోడి చూపు లేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, పిచ్చుకవన్నె గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు రసంగులు, గట్టి కాకులు, పచ్చకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ బొంగ కుసి తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలు,
బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలా. అలాంటి ఎర్ర మైలాలు కానీ లేదంటే ఎర్ర రసంగులు కానీ లేదంటే కోడి డేగలు కానీ ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం ముసుగు ఉపయోగించుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ బొంగ కుసి తెలుపు ఉన్నటువంటి మిరప పండు డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ 9 వన్నె కాకులు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి చూపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబరాసులు, పాల సేతువాలు ఉంటాయి కదా, ప్యూర్ సేతువాలు అనమాట. అలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక తెలుపు ఉన్నటువంటి కాకి నెమల్లో, శుద్ధమైన నున్నబోర కాకి నెమళ్ళు అనమాట. లైట్గా ఒకేక తెలుపు ఉండొచ్చు చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ. అలాంటి కాకి నెమళ్ళు మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ 9 వన్నె కాకులు, గట్టి కాకులు, తోకలో తెలుపు ఉన్నటువంటి కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర డేగలు, మిరప పండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ కోడి ఎర్ర మైలాలు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు ఉండాలా. అది ఏంటంటే కోడి పింగళాలకు కూడా ఆడుతూ ఉండాలన్నమాట. కోడి ఎర్ర మైలాలు అనేవి బొంగ తెలుపు కుసి తెలుపుతో పాటు ఎదర గౌడు పీక కానీ లేదంటే చుక్కలు కానీ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తాయి. అలాంటివి ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఇక్కడ కోడి పింగళాలు, కోడి మైలాలు, గేరువాలు, బాగా కోడి చూపు ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు మిరప పండు డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, పాల అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు, కాకి డేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పగల గురించి అయిపోయింది కాబట్టి నైటు రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 6:30 నుంచి 8:30 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి గట్టి కాకిడాగలు అన్నమాట. శుద్ధమైన కాకిడాగలు ఇక్కడ చాలా బాగా పనిచేస్తాయి. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఇక్కడ ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ గౌడ్ నెమల్లో, ఇక్కడ గౌడ్ నెమలకి కోడి చూపు ఉండకూడదు. మెయిన్ కోడి చూపు లేని గౌడ్ నెమళ్ళు అనేవి
మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి ఇక్కడ పిచ్చుకవన్న గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర పసిమి గల నెమల పింగళాలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరపపండు డేగలు. కోడి ఎర్ర మైలాలు, కోడి మిరపపండు డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. బాగా బొంగ తెలుపు, గుజ్జు తెలుపు ఉండాలి వాటికి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి, కంపల్సరీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, శుద్ధ నెమళ్ళు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకినేమల పింగళాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నున్నబోర కాకినేమల్లో. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.